అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా తోటి కార్యకర్తలకు అస్సలాము అలైకుం. అల్లాహ్ కృప వలన శుభాల రంజాను మాసాన్ని ముగించాము. కానీ కరోనా మూలంగా మన కార్యక్రమాలు ఎప్పటిలాగా జరుపుకోలేకపోతున్నాం. అందువలన ఆడియో ద్వారా మనం హదీసు వెలుగు పుస్తక పఠనాన్ని ఆలకద్దాం. ఈరోజు మొట్టమొదటిగా సంకల్ప శుద్ధి గురించిన కొన్ని విషయాలు హదీసు వెలుగులో తెలుసుకుందాం. సంకల్ప శుద్ధి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారని హజరత్ ఉమర్ రజియల్లా అన్హు ఉల్లేఖించారు. కర్మలు కేవలం మనోసంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేని సంకల్పమైతే చేసుకుంటాడో అతనికి అదే ప్రాప్తమవుతుంది. ఉదాహరణకు, ఎవరైతే అల్లాహ్ ఆయన ప్రవక్త కొరకు హిజ్రత్ చేస్తారో వారి హిజ్రత్ మాత్రమే నిజమైన హిజ్రత్. ఎవరైతే ప్రపంచం కొరకు లేదా స్త్రీని వివాహమాడడానికి హిజ్రత్ చేస్తారో వారి హిజ్రత్ ప్రపంచం కొరకో లేక స్త్రీ కొరకో చేసిన హిజ్రత్గా పరిగణించబడుతుంది. ఇది మానసిక సంస్కరణ, ఆధ్యాత్మిక శిక్షణలకు సంబంధించిన ముఖ్యమైన హదీసు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశానికి భావం ఏమంటే, సత్కార్యాలు సఫలీకృతమవటం మనిషి చిత్తవైఖరిపై ఆధారపడి ఉంటుంది. సంకల్పం సవ్యంగా ఉంటే పుణ్యఫలం లభిస్తుంది, లేకపోతే లేదు. ఒక కార్యం పైకి ఎంత గొప్ప సత్కార్యంగా కనిపించినా పరలోకంలో దాని ప్రతిఫలం లభించాలంటే దాన్ని దైవ ప్రసన్నత పొందడానికి మాత్రమే చెయ్యాలి. ఒకవేళ దాన్ని ప్రాపంచిక లాభం పొందడానికి మాత్రమే చేస్తే పరలోక వాణిజ్య మండలిలో దానికి ఎలాంటి విలువ లభ్యం కాదు. ఈ సత్కార్యం అక్కడ చెల్లని నాణ్యమవుతుంది. ఈ యథార్థాన్ని విశదపరచడానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ను ఉదహరించారు. చూడండి, హిజ్రత్ నిజంగానే ఎంతో గొప్ప త్యాగం, గొప్ప సత్కార్యం. కానీ అల్లాహ్ ఆయన ప్రవక్త ఆజ్ఞ మేరకు హిజ్రత్ చేయక కేవలం తన ఐహిక వాంఛల పరిపూర్తికి మాత్రమే చేస్తే ఇంత గొప్ప సత్కార్యంగా కనిపించే ఈ పని ద్వారాను పరలోకంలో ఎలాంటి పుణ్యఫలం ప్రాప్తం కాదు. అంతేకాక ప్రజల్ని మోసపుచ్చినట్లు కూడా అభియోగం మోపబడుతోంది. ఇంకా రెండవ హదీస్, అల్లాహ్ మీ రూపురేఖల్ని, మీ సిరి సంపదల్ని చూడడు, మీ అంతర్యాలను, మీ ఆచరణలను చూస్తాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు దైవ సందేశకుడు సల్లల్లాహు అలైహి వసల్లం మీద బోధిస్తూ విన్నాను అని అన్నారు. ప్రళయ దినం నాడు అందరికంటే ముందు షహాదత్, దైవ మార్గాన ప్రాణత్యాగం చేసి అమరగతి పొందిన వ్యక్తికి ప్రతికూలంగా తీర్పు చెప్పడం జరుగుతుంది. అతన్ని దైవ న్యాయస్థానంలో హాజరుపరిచిన తరువాత అల్లాహ్ అతనికి తాను ప్రదానం చేసిన అనుగ్రహాలన్నింటినీ గుర్తు చేస్తాడు. అవన్నీ అతనికి జ్ఞాపకం వస్తాయి. అప్పుడు నా అనుగ్రహాలను పొంది నీవు సాధించిందేమిటి అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. అతను, నేను నీ ప్రసన్నతను పొందడానికి నీ ధర్మానికి విరోధులైన వారితో యుద్ధం చేశాను, చివరికి ప్రాణాన్ని సైతం త్యాగం చేశాను అని విన్నవించుకుంటాడు. దానికి దేవుడు అతనితో, నా కోసమే నీవు పోరాటాడటం శుద్ధ అబద్ధం. నువ్వు పోరాడింది, ప్రాణత్యాగం చేసింది జనులు నిన్ను ధీరుడు, సూర్యుడు అనాలనే. తదనుగుణంగా ఆ ప్రతిఫలం నీకు ప్రపంచంలోనే లభించింది అని అంటాడు. ఆ తరువాత ఆ అమరగతుణ్ణి బోర్లా పడవేసి ఈడ్చుకుని పోయి నరకంలో పడవేయవలసిందని ఆదేశించటం జరుగుతుంది. అలాగే అతన్ని నరకంలో పడవేస్తారు. తరువాత మరో వ్యక్తిని దైవ న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. అతను ధర్మజ్ఞాని, ధర్మబోధకుడు, ఖురాన్ పాఠకుడును. అల్లాహ్ తన వరప్రసాదాలను అతనికి జ్ఞాపకం చేస్తాడు. అవన్నీ అతనికి జ్ఞాపకం వస్తాయి. అతన్ని, వీటిని పొంది నీవు సాధించిందేమిటి అని అడుగుతాడు అల్లాహ్. అతను వినయంగా చెప్పుకుంటాడు, ప్రభు, నేను నీ కొరకు నీ ధర్మజ్ఞానాన్ని అభ్యసించాను, నీ కోసమే దాన్ని ఇతరులకు బోధించాను, నీ కొరకే ఖురాన్ పఠించాను. దానికి సర్వేశ్వరుడు, నువ్వు అబద్ధం చెప్పావు, జనులు నిన్ను పండితుడు అనాలనే ఉద్దేశంతో నీవు ధార్మిక విద్యను అభ్యసించావు, ప్రజలు నిన్ను ఖురాన్ జ్ఞాని అనాలనే ధ్యేయంతో నీవు ఖురాన్ పఠించావు, దానికి ప్రతిఫలం నీకు లోకంలోని లభించింది అని పలికి ఇతన్ని బోర్లా పడివేసి ఈడ్చుకుపోండి, నరకంలో
పడవేయండి అని ఆదేశిస్తాడు. అతన్ని ఈడ్చుకుని పోయి నరకంలో పడవేస్తారు. మూడవ వ్యక్తి హాజరవుతాడు. అల్లాహ్ అతనికి ప్రపంచంలో సకల సంపదలను పుష్కలంగా ప్రసాదించి ఉంటాడు. అతనికి తన అన్ని అనుగ్రహాలను గుర్తు చేస్తాడు అల్లాహ్. అతను వాటినన్నిటినీ గుర్తు చేసుకుని అవును, నేను ఈ అనుగ్రహాలన్నిటినీ పొందాను అని ఒప్పుకుంటాడు. అప్పుడు అతనితో అతని ప్రభువు, నా అనుగ్రహాలు పొంది నీవు ఏ కార్యాలు చేశావు అని ప్రశ్నిస్తాడు. సమాధానంగా అతడు నివేదించుకుంటాడు. ఏ ఏ మార్గాల్లో ధనం ఖర్చు పెట్టడం నీకు ప్రీతికరమో ఆ మార్గాలన్నిటిలో నీ ప్రసన్నత కొరకు నేను ధనం ఖర్చు చేశాను అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, అబద్ధం చెప్పావు. ప్రజలు నిన్ను దాత అనాలని నీవు ధనాన్ని కుమ్మరించావు. ఆ బిరుదు నీకు ప్రపంచంలో ఎలాగూ లభించింది అని చెప్పి ఇతన్ని బోర్లా పడివేసి ఈడ్చుకుని వెళ్ళి అగ్నిలో పడవేయండి అని ఆజ్ఞాపిస్తాడు. అతన్ని అలాగే తీసుకువెళ్ళి అగ్నిలో పడవేస్తారు.